కోచింగ్ ఎక్కడ? కొచ్చియా? కొచ్చియా? హైదరాబాద్లో. హైదరాబాదా? So hi guys, she's Reenu. She'll be joining our team as a tester. Yeah, welcome. Hi. Myself Srinivas, your team lead. You can call me Srini. He's Vignesh. Hi. She is Navnita. Hello. Hello. She's Rija. Hi. Hello. Harshita. Hi. And she's Shravani. Hi. And Subhash. Oh. Actually, Subhash is also from Kerala. You must be knowing Karthika, right? Hi. She is the one who referred you here. Yeah, I know. Where's Adi? Adi is on the way, Srini. Okay, cool. Subhash will give you a quick office tour and good luck. All the very best. Have a great journey with hospital. Will do my best, sir. Thank you. రా టైం లేదు గుర్తుపెట్టుకో రీను, కష్టపడి పని చేస్తున్నావు అనిపించుకునే కంటే పని చేస్తున్నట్టు అందరి కాలంలో పడ్డమే ఇంపార్టెంట్. ఇక్కడ ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు అందరూ మనం పని చేస్తున్నాం అనుకుంటారు. ఆ ఓవరాక్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడు, అది చాలు. ఇదే మన ప్యాంట్రీ. స్మోక్ చేస్తావా? అది మన స్మోకింగ్ ఏరియా. అక్కడ కంపెనీ ఎంత వేస్ట్, ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చర్చలు జరుపుకునే స్థలం. రా. ఇది మన డబ్బులు దొబ్బే మిషన్. పని చేసినట్టు నటించి అలిసిపోతే కోలా చిప్స్ కోసం ఈ బొక్కలోంచి డబ్బులు వేస్తే ఆ బొక్కలోంచి వస్తుంది. నాకు ఇది ముందే తెలుసు సార్. మంత్ ఎండ్లో డబ్బులు లేవనుకో, దీన్ని ఎలా పట్టుకొని అలా తంతే చూడు, అంతే. ఇది స్టైల్గా తీసుకొని అలా ఓపెన్ చేసి సింపుల్. నేను ట్రై చేయను. తప్పకుండా, కంపెనీ డబ్బులే. న్యూ జాయినింగ్ కదా, గుర్తుపట్టలేదు ఇంకా. ట్రై చేస్తుంటే ఒకటి అయిపోద్ది. డోంట్ వరీ. ఎక్కడికి వస్తున్నావు? మీతో వస్తున్నాను సార్. అది నీ క్యూబికల్, అక్కడికి వెళ్ళి పని చేసుకో. ఓకే సార్. ఇక్కడ సార్లు గురువులు అయ్యొద్దు, అందరినీ పేరుతోటే పిలవాలి. ఆఖరి మీ నాన్న ఏజ్ అయినా సరే. ఓకే? ఓకే సుభాష్. అంటే నేను మీ నాన్న ఒకే ఏజ్ అని కాదు అర్థం. క్లియర్? వెళ్ళు ఇంకా. You got your mail ID, right? Yeah. Okay. I'll share all the access mails today. అమ్మ నాన్న వెళ్ళిపోయారా? అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు, సాయంత్రం వెళ్తారు. సరే, ఒక పని చేయి, అంతా ప్యాక్ చేసుకుని నా అపార్ట్మెంట్కి వచ్చాయి. అయితే నాతో రా, ఇద్దరం కలిసి వెళ్దాం. రమ్మన్నాడు. అయ్యో విఘ్నేష్, నేను వెండింగ్ మిషన్ని ఫన్నీగా కొట్టాను. ఈ కథలన్నీ వచ్చి టీఎల్కి చెప్పు. ఇప్పుడైతే త్వరగా వచ్చాయి. నవనీత, కార్తిక, యు బోత్ ఆల్సో కమ్. ఓకే? నాకు తెలీదు. I don't know. May I come in? టీటోట్లర్ని ఆడేదో జోక్ చేస్తున్నాడు. అవును, మనం ఎక్కడ ఆపాం? కంగ్రాచులేషన్స్. మన అమ్మాయి శ్రావణి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ సిటీ నుంచి వచ్చారు. సిటీ అంటే హైదరాబాద్ నుంచి. ఈ విగ్రహం ఎవరిది తాతయ్య? ఈ విగ్రహం ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఇక్కడే ఉంది. ఎవరు పెట్టారో తెలియదు. అంత క్రితం ఉన్న వాళ్ళు పెట్టుండొచ్చు. అది సరే గాని, ఇంకా మీ వాళ్ళు ఎవరైనా రావాల్సి ఉన్నారా? ఇంకెవరు? నాకు భయం వేస్తుంది. వెనక్కి తిరిగి చూడరా, ఎంతమందిని గుద్దేశావో. నా వల్ల కాదురా.
భయంగా ఉంది. విగ్రహం ఏమైనా అయిందంటావా? విగ్రహాన్ని గుద్దేసావా? ముందే కారు మంది కూడా కాదు. అది అది జాగ్రత్త, క్షేరాన్ని చిరిగిపోతుంది. జస్ట్ మిస్రా, జాగ్రత్త. అది అరే నువ్వు ఇటు కూర్చోరా. అది రై దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. ఓ నిబ్బగాల్లో ఉన్నా. దిగరా కారు. సారీ సారీ సారీ. రై బండితో అలా డ్రిఫ్ట్ చేయడం రాకపోతే నడపకూడదు. ఇడియట్స్. అన్న ఎవరికేం కాలేదు కదా, నా వదిలేండి అన్న. ఓ రై విగ్రహం తల మీద పడి ఉంటే చచ్చిపోయింది వాడు. అసలు అది కాదు, శ్రావణి వాళ్ళ ముత్తాత మిస్టర్ పులివాల రాజు గారి స్టాచ్యూ అది. ఆయన వేసి గుర్తుగా ఇది ఒక్కటే ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవడ్రా మీరు? అది ఈ నా కొడుకుల్ని పోలీసులు పట్టిద్దాం. అయ్యో పోలీసా? షోబీ సార్, స్టూడెంట్స్ సార్, పెళ్లి కోసం వచ్చాం. ప్లీజ్ వాళ్ళు పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళు, మన అతిథులు, పెళ్లి కొడుకు తరపున బంధువులు కూడా. ఏం అవలేదు కదా, వదిలేయనన్నా. చల్లగుండు తాత. అది ఏమైంది? రీను చూడలేదా? ఈ నిబ్బాలను కారుతో కుద్ది చంపాలని చూశాను. కొంచెంలో మిస్ అయింది. ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిని పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చి నాకు సడన్ గా. ఏంటి? చెప్పరా చెప్పు. అదే అంకుల్, అది తినకండి, అది చెత్త లాంటిది. చెత్త లాంటిదంటే బ్యాడ్ ఫుడ్ అని నేను చెప్పాలనుకున్నా. సరే అండి, మేము అక్కడ కూర్చుంటాం. దారా కూర్చో. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమైందా? పొరపోయింది. అయినా తను నవ్వింది కదా. నవ్విందిలే, నిన్ను చూస్తే నాకే నవ్వొస్తుంది. అది మీ పేరెంట్స్ ముంబైలో ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి రావట్లేదా? అప్పుడప్పుడు వస్తుంటారు పాప. ఈసారి వచ్చినప్పుడు రీను దగ్గరికే తీసుకొస్తారు. ఓహో, ఎలా అయినా మనం ఎప్పుడు అప్పుడు కలవాల్సిందే. అవునవును. అవునవునా? ఏమనుకుంటున్నాడు అంకుల్ గాడు? కార్తీ, ఆ కర్రీ తీసుకురా. థ్యాంక్ యూ. ఇది మమ్మీ చేసిన స్పెషల్ చికెన్ కర్రీ. అవునా? లెట్ మీ ట్రై. ఏమన్నా టేస్టా? ఈ బిర్యానీ పక్కా తీసే. ఈరోజు స్టార్ ఐటమ్ మమ్మీ చేసిన చికెన్ కర్రీ. అంత బాగుందా? నాకు తెలిసి మొత్తం నేనే తింటానేమో. ఏరా సచిన్, కావాలంటే గ్రేవీ ఉంచుతాలే. గ్రేవీ ఏంట్రో పూ. ఏ మీరు వచ్చి తినండి. మనకు కూడా పెడుతున్నారా? మీరెందుకు అక్కడ కూర్చొని తింటున్నారు? అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని. నేను ఇంకో చైర్ తెస్తా. వద్దులే, ప్రాబ్లం లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. నేను వాళ్ళతో కూర్చుంటా. ఆంటీ అంకుల్ మాతో పాటు ట్రిప్కి రావట్లేదా? ట్రిప్పా? ఏం ట్రిప్? అయ్యో చెప్పడం మర్చిపోయాను. మా ఆఫీస్లో క్లోజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశాం. ఈ హైదరాబాద్ మొత్తం కవర్ చేద్దామని. పప్ప మమ్మీ కూడా రావాలి. అయ్యో లేదా, అది మేము వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు. అవును. మీరంతా అర్జెంట్గా వెళ్ళి ఏం చేస్తారు? మీరు కూడా హైదరాబాద్ చూడలేదు కదా, ఉండి ట్రిప్ అయ్యాక వెళ్ళండి. అయితే నేను కూడా వికాస్ని పిలవచ్చా? హూ ఇస్ వికాస్? డిడ్ ఐ మిస్ సంథింగ్? తను నా హుడ్బీ. బస్లో చాలా ప్లేస్ ఉంది, రమ్మని చెప్పు. యువర్ వుడ్ బీ షుడ్ బి కమింగ్. ఓకే. వీళ్ళు కూడా మనతో వస్తారా? అది రావచ్చు కదా. బస్సులో స్పేస్ ఉండాలి కదా. అది ఇందాకే చెప్పావు కదా బస్సులో స్పేస్ ఉందని. వారేవా, ఎవరు వచ్చినా రాకుండా. మమ్మీ రాకుంటే నేను రాను. ఒడిషాలో మమ్మా, పప్పా పడుకున్నారా ఏంటి? వెళ్ళి అయ్యో వద్దు, ఇంకా మేము బయలుదేరుతాం. అసలే ఆఫీస్ బంక్ కొట్టొచ్చాం కదా. కార్తిక బాయ్. అది ఏంటి? నువ్వు అసలు రీనుకి గిఫ్ట్ ఇవ్వలేదు, సచ్చినే ఇచ్చాడు. సచ్చినే ఇచ్చాడా? నన్ను చూస్తే అంత చీప్గా కనిపిస్తున్నారా? అయ్యయ్యో, నేను మర్చిపోయాను కదా. రీను, కలకాలం ఇది నీతో పెట్టుకో. 10 రూపాయల ఏంటి? బార్లో టిప్పిస్తున్నాడా? ఇప్పటి వరకు తను వాడిని అసహించుకోవడం చూద్దాం అనుకున్నా, ఇప్పుడు జరిగి చూడు. వావ్, ఇది చూడు. ఏంటిది? ఈ సీరియల్ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓ మై గాడ్. ఏది టివు? ఇదిగో చూడు,
మధ్యలో ఆదిగాడు అడక తినడమే ఇంకా మంచి టైము ప్లేస్ చూసుకొని నువ్వే ప్రపోజ్ చేసారా? పోరా, అది అసలు సెట్ అవ్వదు. అయితే మరి ఆదిగాడు సెట్ చేసుకుంటాడు. ఇది నీ రెజ్యూమ్. రీను, డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయటం మర్చిపోయావు. అదెప్పుడు? అది 16 మార్చు 1999. నువ్వు మార్చ్లో పుట్టావా? నేనే నీకన్నా పెద్దదాన్ని. ఆ? నేను సెప్టెంబర్ 98 మోడల్. అయ్యో, అయితే ఇంట్లో ఒప్పుకోవడం కష్టమే. దేనికి కష్టం? దీంట్లో మ్యారిటల్ స్టేటస్ ఏం పెట్టాలి? ఏంటి నన్ను చూస్తున్నావు? అన్మ్యారీడే. నాకేం తెలుసు, నీ కేరళలో పిల్లలు ఉన్నారేమో. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అన్మ్యారీడ్ నుండి మ్యారీడ్కి చేంజ్ చేసుకోవాలని లేదా? నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఉంది, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. నేను అన్మ్యారీడ్ నుంచి మ్యారీడ్కి మారటానికి నాకు ఒక్క ఎస్ చాలు. ఎవరు? వాళ్ళ నాన్న నుంచా? కాదు, అమ్మాయి నుంచి. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఇప్పుడు నా పక్కనే కూర్చొని నాకు సీవీ రెడీ చేసిస్తుంది. ఓ ఐ సీ. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? ఇది నా లైఫ్లోనే పెద్ద వర్స్ట్ ప్రపోజల్ అవుతుంది. నాకే కాదు, ఏ అమ్మాయికైనా వర్స్టే. అయితే నీకు బాగానే ప్రపోజల్స్ వచ్చాయన్నమాట. అవును, నేను మరీ అంత బాగాలేనా రాకపోవటానికి? నాకు కూడా వచ్చాయి ప్రపోజల్స్. ఓకే, చాలా వచ్చాయి. వస్తే రాని. ఇదేంటిది, నీ బాయ్ ఫ్రెండ్కి ప్రపోజల్స్ వచ్చాయంటే నువ్వు కులుకోవా? బాయ్ ఫ్రెండా? అమ్మాయిలు అంటే కులుకోవాలి కదా మరి. సచిన్, నీ కామెడీ టైమింగ్ చచ్చిపోయింది. నీ ప్రింట్అవుట్ రెడీ అయింది, వెళ్ళి తీసుకో. కామెడీయా? ఇంతసేపు చెప్పిందంతా కామెడీ అనుకుంటున్నావు నువ్వు? అయితే సీరియసా? సరే, దానికి ఆన్సర్ చెప్తా విను. నువ్వు నాకు నచ్చలేదు సచిన్. నాకు నీ ఫోన్ ఇవ్వటం, నన్ను జాబ్కి రెఫర్ చేయటం, నీ ఫ్లాట్కి ఇన్వైట్ చేయటం, ఇప్పుడు నా సీవీ రెడీ చేయటం, నా జీవితంలో ఎవరు ఇప్పటివరకు నాకు ఇలా చేయలేదు. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఇదంతా చేసినంత మాత్రాన ప్రేమిస్తున్నట్టు కాదు. అలానే కదా ప్రేమ చూపించేది. నీకన్నీ ఆప్షన్స్ ఉన్నప్పుడు చూస్ చేసుకోవటం కష్టమే. చూస్ చేసుకోవడమా? ఆప్షన్స్ కాదు, ఒక ఆప్షనే. ఆది గురించి అంటే ఆది నా బెస్టీ. బెస్టీ? ఆ మాట వింటేనే మాలాంటి వాళ్ళకి మండిపోతుంది అనుకో. అయినా నీలాగా మాత్రం ఆది బిహేవ్ చేయడు. కోపంగా వెళ్ళిపోతే డబ్బులు ఎవరు ఇస్తారు? కిतना है? 50 नहीं है, केरला में 10 को मिलेगा. అలా అయితే కేరళ వెళ్ళి తీసుకోపో. నువ్వెందుకు ఇప్పుడు షో చేస్తున్నావు? భయ్యా, అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కోట కూడా చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అలాంటి కొటేషన్స్ ఏం లేవు. అందరికంటే నేనే మంచిది. ట్రిప్ గురించి నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసా? దానికి నువ్వు కూడా ఒక కారణం. నేను నీకు చాలాసార్లు చెప్పాను రోడ్ సైడ్ వాళ్ళని ఇన్వైట్ చేయొద్దు అని. ఇప్పటి నుంచైనా మారు కొంచెం. హలో. Congratulations. Thank you, sir. So guys, as you know, Sachin is our employee of the month. So everyone, andar, be like Sachin, work like Sachin, and behave like Sachin. Right? Now get back to work. No. You have to keep it for the whole day. Is it compulsory, sir? Yes, Ra. You have earned it. Pandaga esko. Order, please. ఒక చికెన్ బర్గర్. Excuse me, sir. కిరణ్, నువ్వెందుకు వచ్చావు? కంపెనీ ఇంటర్వ్యూ కానీ కాల్ చేసింది, నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఇంకా నేను నీకు కాల్ చేసినా అప్పుడు కూడా నువ్వు ఫోన్ ఎత్తలేదు. నువ్వు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయవు? వర్క్ చేసే సమయంలో నేను ఫోన్ యూజ్ చేయను. కానీ నీకు ఇంటర్వ్యూ కాల్ ఉందని తెలుసు కదా. నిన్ను రిఫర్ చేసి నేను జోకర్ అయ్యా. నేను ఎవరో దయ మీద వచ్చే జాబ్లో పని చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఓ, ఈ ఆలోచన ముందు రాలేదా నీకు? ఇంకా నీ ఇష్టం. నువ్వు ఇక్కడ ఏమైనా ఆస్థాన కోడివా? అది ఫస్ట్ తీసి పాడే.
నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇక్కడ 7 గంటల దాకా ఉండాలి. సరే అయితే నేను వెయిట్ చేస్తా. ఎందుకు? సరే రా. రీను 2 minutes. మేము ఇప్పుడే వస్తాం. నేను మీకు చిరాకు తెప్పించినా మీరు నాకు ఇంకా చిరాకు తెప్పించారు. సచిన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? రీను చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇంట్లో వైఫై రావట్లేదా? బికాస్ ఆఫ్ యూ. నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మా నెట్ బ్యాంకింగ్ టీం ఒక ఫ్యామిలీ లాగా. నవ్ ఇట్స్ లైక్ ఎ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. మా కుటుంబం బానే ఉండేది శ్రావణి పెళ్లి వరకు. దెన్ యూ టూ కేమ్. అప్పటి నుంచి ఈ ఫంక్షన్ వరకు మా కుటుంబంలో చీడ పురుగుల్లాగా వచ్చి ఎంత పెంట చేయాలో అంత చేశారు. ఏవో మాయ మాటలు చెప్పి కార్లు తీసుకుని వెళ్ళి సెంటిమెంట్ తో అమ్మాయికి ట్రైన్ లో కాపలా కాసి బర్త్డేకి కేక్ కోసి ట్రిప్పులో నా నోరు మూసి ఏవో పిచ్చి పిచ్చాకులు ఇచ్చి వసపరుచుకొని. అసలు ఏం పెట్టారా ఆ మైక్రాలకి? హ్యాండ్ పాయిజన్. సచిన్, టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? ప్రేమ. వాట్? వినిపించలేదా? నాకు తనంటే భయంకరమైన ప్రేమ. ఆ విషయం తనకు చెప్పాను, పక్కెళ్ళి ఆడుకోమంది. నేను నెక్స్ట్ రోజే మూసుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా యూకే. అయ్యో సార్కి ఇవేం తెలియదు కదా. ప్రపోజ్ కూడా చేసావు నువ్వు? మరి నీలాగా బెస్ట్ అండ్ 4 ప్లే రోల్ ప్లే చేయాలా? నాకు పడలేదు, నీకు కూడా పడదు. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. అందుకనే నువ్వు వెంటనే వెళ్ళి ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పేయి. వాట్? నాకు రీను పైన ప్రేమ? రియలీ? అది పోరా పోరా. సచిన్ మూడు బాలేనట్టుంది. బానే ఉన్నానే. మనం తర్వాత మాట్లాడదాం. అమూల్ డేవిస్, సచిన్ తీసుకుపో. వాడుంటాడు. ఐ ఇన్సిస్ట్. మర్యాదగా అన్ని మూసుకొని మా పాటికి మేము మందు తాగుతుంటే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు సచ్చినట్టు ఇప్పుడు మాట్లాడరా, అప్పుడే పోతావు. రే అమూల్, కూల్ రా. రీను తొందరగా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపవే. వెళ్ళు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రిలాక్స్. నేను రీను లవ్ చేస్తున్నా అనుకుని ఈ చీప్ షో చేస్తున్నారు కదా. నాతో రీను లవ్ లో ఉందో లేదో తెలీదు. బహుశా మీతో చెప్పుండొచ్చు. మీకు అదే కావాలనుకుంటే ఐఎమ్ రియలీ సారీ గైస్. నేను తిరిగి తన్ని లవ్ చేస్తా, తప్పదు. బికాస్ వీఆర్ ఇన్ వెరీ గుడ్ వైబ్. రీను వచ్చింది, కావాలంటే తన్నే అడగండి. రీను, నీ మనసు విప్పి చెప్పాల్సిన సమయం వచ్చింది. నౌ టెల్ మీ, డూ యు లవ్ మీ? నో. సచిన్ చాలింకా. రీను, క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనుకుంటా. బాగా అర్థమైంది, అయినా నువ్వు ఇష్టం లేదు. ఓ, నిన్న ఆఫీస్లో తిట్టింది మనసులో పెట్టుకున్నావా? నేనంటే ఇష్టం అని చెప్పేసి పర్వాలేదు. అది నీకేమైనా పిచ్చా? రీను, ఇప్పుడు జేకే వద్ద అందరూ చూస్తున్నారు. నువ్వు నీ జేకే, నాకు నువ్వు నీ జేకేలు అస్సలు నచ్చవు. ఎనీ రీజన్? 100 రీజన్స్ ఉన్నాయి. ట్రిప్లో నేను నిన్ను పట్టించుకోలేదని ప్రాజెక్ట్లో నన్ను మిస్లీడ్ చేసి నన్ను ప్రాబ్లమ్స్లో పడేసి రివెంజ్ తీర్చుకున్నావు. కరెక్ట్గా అవి నమ్మే ఐపీఎల్లో మొత్తం పోయింది అంతే. నోరు మూసుకొని వినరా. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తల తిరుగుతుంది రాత్రి నుంచి. రీను, నువ్వు నా విశ్వరూపం చూడలేదు ఇంకా? నేను ఆల్రెడీ చూసా బైనాక్యులర్ లో క్లియర్గా. ఎప్పుడు? ఏంటి నీ ప్రాబ్లం? అయ్యో, నాకేం ప్రాబ్లమ్స్ లేవు. నేను చాలా సుఖంగా ఉన్నా. నాకేం పని లేదు, ఇంటికి కూడా వెళ్ళలేను. ఇప్పుడు చూడు, వేరే దేశానికి వెళ్ళి కుక్కలా పని చేయాలి. హ్యాపీ లైఫ్. అంత కష్టపడి ఎందుకు వెళ్తున్నావు? మరి వెళ్ళకు, ఉండు. వెళ్ళకుండా నేను ఇంకా TFCలో పనిచేస్తా కూర్చోవాలా? వాళ్ళ అమ్మ పాపం అనుకో నా ప్రాపర్టీ నా పేరు మీద రాసిచ్చేస్తుందా? నో మ్యాన్, TFC ఎప్పటికైనా నాకే. నాకు మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వలేవు సచిన్. మరి నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏముందో కూడా నువ్వే చెప్పే. గైస్, మీరు పానిక్ అవ్వనంటే మీకు ఒక విషయం చెప్తాను. ఏంటది? ఒక ఇండి వర్కర్ చాలాసేపటి నుంచి ఫాలో చేస్తుంది. నేను ఎన్ని షార్ట్ కట్లు తీసుకున్నా వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు.
అది ఆది కార్లో ఉంది. అమూల్ నువ్వు తొందరగా పోరా, వాడు మన మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తున్నాడు. తొందరగా వెళ్ళు. నేను రాత్రి ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. సచిన్ నువ్వు పానిక్ అవ్వకు, నేను ఆదితో మాట్లాడతా. నేను చెప్తూనే ఉన్నా ఆది అని ఏమనొద్దురా అని. చూడరా వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి. హలో ఆది. ఏంటి పిచ్చోడ్లా అరుస్తున్నాడు. మీరు భయపడకండి, ఆది మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. నాకు తెలుసు ఆది గురించి. అవునా? నీకు బాగా తెలుసు కదా ఆది గురించి. సచిన్ నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగో చెప్తున్నా. మరి నువ్వే కదా అన్నావు ఈ మెంటలోడే నీ బెస్టీ అని. ఆది బాబు, మన బాయ్స్ రాడ్లు తిప్పి తిప్పి చేతులు అలసిపోయినాయి. ఒక చిన్న బ్రేక్ కావాలి ప్లీజ్. వద్దు, ఇంకా భయపడాలి. పోయింది పోయింది, నేను యూకే వెళ్ళాలన్న కోరిక చచ్చిపోయింది. రే అమ్ములు బండి పక్క కాపరా, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను చంపేని. ప్లీజ్, ఎంతో సేపు కాదు, కొంచెం సేపే. పాపం బాయ్స్. రే తమ్ముడు, సచిన్ భయపడకు. నువ్వు యూకేకి వెళ్ళకపోయినా ఏం కాదు, అక్కడికి వెళ్ళినా ఒక్కడివే ఏం పీకలేవు. ఒక్కడి ఉంటే ఏం పీకలేనా? మరి ఇక్కడ ఉంటే నువ్వు చూసుకుంటావా? నేను చూసుకుంటాను. నువ్వు తొందరగా పోనీరా. నువ్వు హైదరాబాద్ వదిలేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు లేకుండా నేను అసలు ఉండలేకపోయాను. ఆ రోజు అడిగావు కదా నన్ను కేరింగ్గా చూసుకోవడం ఎంజాయ్ చేయలేదా అని. చాలా ఎంజాయ్ చేశాను. నువ్వంటే చాలా ఇష్టం నాకు. నేను నిన్ను చాలా మిస్ అవుతా. నేను నిన్ను మిస్ చేసుకోలేను. అయ్యో, నువ్వు వాడికి చెప్పేదేదో క్లియర్గా చెప్పు కదా. నిజం చెప్పాలంటే నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కాన్సెప్ట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నావు. కానీ గట్ ఫీలింగ్ తో చెప్తున్నా, ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ. వాడికి అంత ఇంగ్లీష్ రాదు కానీ తెలుగులో చెప్పు. సచిన్, ఐ లవ్ యూ. నీ చూపే నన్నే తాకిందే, కరిగిపోయా